తెలుగు మాస్టర్కి స్వాగతం. సలాం అలైకుం. ఇచ్చట నేను తెలుగులో కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. ఒక్క ఆంగ్ల పదము లేకుండా మీరు సమాధానాలు ఇవ్వాలి. ఓకే సరే. ఓకే, ఆంగ్ల పదమే. సరే. క్షమించుడి. సమాధానాన్ని చెప్పని ఎడల అక్కడ ఉన్న పానీయంను తాగవలను. ఏముంది ఇంట్లో? టీ మరియు మాజా. మామిడి పండు తేనీరు. నిక్కముకి పర్యాయ పదం ఏమిటి? నిజం. ఇది షో స్టార్టింగ్ ముందే ఇంటించిండు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇల్లు పడుకి వ్యతిరేకం పదం ఏంటి? పాండవన్న. పడు ఏంటి? ఈజీయే కదా అది. నాకు అర్థం కాలే. వాట్ పడు అంటే ఏం పడు, ఎలా పడు? మొత్తం తాగాలి. తెలుగు మాస్టర్. వావ్. ఓకే నెక్స్ట్. రాయికి నానా అర్థాలు ఏంటి? రాయికి నానా అర్థాలు ఏంటి? పతర్, రౌతు, వరిని, వ్రాయి, రాయి. తేడా ఉంది కదా. లిఖించడం. ఓకే. నానార్థాలు అంటే అంటే అదే పదాన్ని వేరే వేరే సిచ్యువేషన్స్ లో. రాయి అంటే స్టోన్ లాగా వాడితే. స్టోన్ ఏమంటారా? బండ. రౌతు. ఒక్కొక్కరు ఒకటి చెప్పారు కాబట్టి ఓకే. థ్యాంక్స్, ధన్యవాదములు. గుణసంధి వివరణ. నాది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. సిబిఎస్ఈ తెలుగు మాకు అసలు ఉండదు. మాకు ఇది ఇచ్చి ఇది గుణసంధి కాదని అడుగుతారు ఎగ్జామ్. సందులు అంటే గుణసంధి అంటే సవర్ణ దీర్ఘ. ఆయి ఊరులకు. ఓ యు మీన్ ఓవల్స్. ఏ ఐ ఓ అసవర్ణములు. తాగు. ఆగవా నువ్వు కూడా. ఓకే. గుణసంధి అంటే ఏంటి? ఎవరికి తెలుసా? హూ ఇస్ గుణసంధి అండి. అసలు ఆ గుణసంధి ఎవరన్నా అడుగుతున్నాను నేను. తెలుగు మాస్టర్. సరే, సవర్ణ దీర్ఘ సంధి. ఆయి ఊరులకు అవే అచ్చులు వారి దీర్ఘములు ఏకాదేశములు తాగు. ఫస్ట్ ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. నాది కూడా సెకండ్ లాంగ్వేజ్. నాకు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తెలుసా, కానీ అంత ఇంగ్లీష్ కూడా రాదు. మొత్తం అన్న అంత లేదన్నా. ఏంది ఇది మాస్టర్? సూపర్. ఎట్లుంది? బాగుందా? తదుపరి ప్రశ్న. తరువాతి ప్రశ్న. ఉప్పు కప్పు రంబు పద్యాన్ని పూర్తి చేయాలి. ఉప్పు కప్పు రంగు ఉప్పు కప్పు రంగు చూడ రుచుల జాడ వేరేయా, మనుషులు పురుషులందు పుణ్య పురుషులు వేరేయా, విశ్వదాభిరావ వినరవేమా. ఉప్పు కప్పు రంగు ఏంట్రా? రంగు అనే ఉప్పు కప్పు రంగు అన్న పోయాం. పురుషులందు పుణ్య పురుషులు నేను చెప్పిన కాబట్టి నువ్వే తాగాలి. లేదు, నందు తాగా. నువ్వు ఉప్పు కప్పు రంగు చెప్పావు కాబట్టి తాగేది. ఇది జస్ట్ ఏదో మ్యానిపులేట్ ఇట్లా నేను తాగుతా. అసలు చాయ్నే తాగాను. దీపాలు ఎన్ని? విడదీయండి పదాలని. దీపాలు ప్లస్ ఎన్ని? దీపాలు ఎన్ని? ఏ సంధి? సంతుల కింద తెలియదు. ఎన్ని పదాలు అంటే 3 అని చెప్పిన. గుణసంధి. తాగరా? ఎన్ని క్వశ్చన్ అడుగుతారు ఒకటేసారి అంతే. త్రాగము. ఎందుకు త్రాగుతారు? నువ్వు చెప్పని కూడా చెప్పలేదు. త్రాగాల్సిన అవసరం లేదు. తప్ప ఆన్సర్ చెప్పింది మీరు. త్రాగాలి. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినారు. నువ్వు త్రాగాలి. ఎవరు త్రాగాలి? ఎప్పుడు త్రాగాలి? ఇప్పుడే త్రాగాలి. సగం సగం తాగండి. నెక్స్ట్ క్వశ్చన్. తదుపరి ప్రశ్న. దైవంకి వికృతి పదం ఏంటి? దయ్యం. కాదు. అవునా? అది ఆపోజిట్ కాదా? కాదు. ఆపోజిట్ వర్డ్స్ కి ప్రకృతి వికృతి రెండు సేమా? అంటే దైవంకి దయ్యం అనేది వికృతి. దీంట్లో కొంచెం ఎక్కువ మాసా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్. అష్టదిగ్గజాలలో 5 పేర్లు చెప్పండి. తెనాలి రామకృష్ణ. కంక్లూజన్ తెలుగులో ప్రారాప్తం ఎవడు? నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరు తలో 5 తెలుగు కవుల పేర్లు చెప్పండి. ముందెవరు? వేమన, పోతన, నన్నయ్య, తిక్కన్న, తనికెళ్ళ భరణి. ఆయన కూడా పోయమ్స్ రాస్తాడు. సో భాస్కర్ భట్ల, సిరిమల్ల సీతారామ శాస్త్రి, రామజోయ శాస్త్రి గారు, వనమలి గారు, వేటూరు సుందరరామూర్తి గారు. నువ్వేం చెప్పేది? హెల్ప్ చేయ. మొదటి ధారావాహిక ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ తాగానికి కడుపులో గుడి కూడా అయితే చాయ్ బిస్కెట్ ని అనుసరించి ఒక 3 సందులు చెప్పు. 3 సమాసాలు చెప్పు. గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఆమ్రేటిత సంధి, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, షష్ఠి తత్పురుష సమాసం. ఏం చెప్పినా కదరా? ఫస్ట్ ఎపిసోడ్ కదా, కళ్ళు మూసుకో. సమాప్తం.